చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి ఎదురుగానే రైతులు రాజధాని ఉండవల్లిలో బలవంతంగా దౌర్జన్యంగా బుల్డోజర్లతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం, అక్రమం. చట్టాలను లెక్క చేయట్లేదు. కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా, మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే కేసులు పెడితే అన్యాయమని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి. సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువను కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అవేమీ లేకుండా 6 కోట్లు 7 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 1,20 లక్షలని 73 లక్షలని ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో తెలియకుండా మొత్తం మీద 2.5 కోట్లకి అవార్డు పాస్ చేసి ఆగ మేఘాల మీద అవార్డు పాస్ చేయటం, నోటీసులు జారీ చేయటం, చెక్కులు తయారు చేయటం, బుల్డోజర్లతో పనులు ప్రారంభించడం. ఈ ఆగమేఘాల మీద ఎందుకు ఎంత ఆదుర్ద? 12 సంవత్సరాల క్రితం భూములు తీసుకున్నటువంటి 50,000కు పైగా ఎకరాలు అభివృద్ధి చేయడానికి, ఆ రైతులకి ఫ్లాట్లు ఇవ్వడానికి 12 ఏళ్ళు మీకు పట్టలేదా? చాలేదా? కానీ ఇప్పుడు మాత్రం నిమిషాల్లో, గంటల్లో భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రోడ్డు వేయడానికి రైతుల అభ్యంతరం పెట్టట్లా. రైతులు అడుగుతుంది ఒక్కటే, మేము సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూమి ఇస్తాం, మాకు న్యాయం చేయండి, మిగిలిన భూముల్ని మీరు తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టండి అడుగుతున్నారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం? ఎందుకు మిగతా భూములను కూడా పూలింగ్ ఇవ్వకపోతే సేకరణ చేస్తామని వివాదం చేస్తున్నది ఎవరు? రైతులా, ప్రభుత్వమా, సిఆర్డీఏనా? ప్రభుత్వం, సిఆర్డీఏనే. అలాగే